అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రుణగ్రస్తుడైన రైతును రుణ విముక్తుణ్ణి చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిందన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువతని, ఆ యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. ఒకప్పుడు టాటా ఎయిర్లైన్స్ ఏదైతుందో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో దాన్ని జాతీయకరణ చేసి ఎయిర్ ఇండియాగా మార్చి, ఇలా మోడీ గారు ఏదైతుందో ఎయిర్ ఇండియా టాటా ఎయిర్లైన్స్ గా మళ్ళీ అప్పచెప్పిండ. రైల్వే ప్రైవేటీకరణ, రోడ్లు ప్రైవేటీకరణ, దేశం ఎక్కడికి పోతుంది, దేశం ఎక్కడికి పోతుందని చెప్పి అంటున్నాను నేను. ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయింది, ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయిందని చెప్పి అంటున్నాను నేను. అష్యూరెన్స్ ఏదో ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది మోడీ ప్రభుత్వం. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయ పట్ల చెప్పంటున్న ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మోడీ గారి నిర్లక్ష్యం చెప్పంటున్నాను. ఇలా రైతుకు రుణమాఫీ చేయాలంటే రైతు సోమరిపోతాడు. అంటే ఇవాళ బీజేపీ వాచ రైతు రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు సోమరిపోతాడు. అదే అంబానీ, అదానీ లాంటి బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకు వాళ్ళ ఎన్పిఏ అకౌంట్ కింద, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ కింద ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ రుణ వస్తువులు నిలిపివేసి వాళ్ళకు రుణ విముక్తులు